నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఇంట్లో జనరల్గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక చాలా వరకు ఏంటంటే మనశ్శాంతులు లేక ఎంత సంపాదిస్తున్నా కూడా ఏవో చికాకులు, గొడవలు పడుతూ ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని కూడా చాలా మందికి తెలియదు. సో అసలు అది దిష్టి దోషమా అర్థం కాదు, బ్లాక్ మ్యాజిక్గా అర్థం కాదు, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో ఏంటంటే వాటి సిమ్టమ్స్ అనేవి అసలు మన మీద ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్ ఏదైనా జరిగింది అంటే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి ఫస్ట్ చెప్పి అలానే దానికి పరిష్కార మార్గం కూడా మన ప్రేక్షకులకి తెలియజేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమందికి జరుగుతుంది, కొంతమంది ఊహించుకుంటారు కూడా, జరిగినట్టుగా ఊహించుకుంటారు. అందులో పర్టికులర్గా ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ జరగకపోయినా రాహు యొక్క మహాదశలు నడుస్తున్నా, పంచమంలో పాపగ్రహం ఉండి ఆ యొక్క మహాదశలు నడుస్తున్నా కూడా అటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం రావడం, ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతూ ఉండడం ఇంట్లో. అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే సఖ్యత లేకపోవడము, ఏం కలిసి రాకపోవడం ఆ ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఏదో ఒక స్ట్రెస్ అనేది ఎప్పుడు అంటే ఇంటికి వెళ్ళబుద్ధి కాకపోవడం, ఆ ఇంటికి వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అది వాస్తుదోషం ఉండొచ్చు. ఒక్కోసారి వాస్తుదోషం ఉన్న వల్ల కూడా అటువంటివి ఉంటాయి. నైరుతి ఎక్కువ ఓపెన్గా ఉన్నా కూడా పితృదేవత అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు పితృదేవతల అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఆ నెగటివ్ ఎనర్జీని వాళ్ళు పంపించేస్తారు. ఓకే, అలా. రెండవది ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఊహించుకుంటారు, ఇల్యూజన్ అంటాం దాన్ని. అది నిజంగా ఏమీ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్స్ జరగవు, లేకపోతే వాళ్ళకి ఏ గాలి ధూళి సోకదు, ప్రతిసారి బ్లాక్ మ్యాజిక్కే జరగాలని రూల్ లేదు. వాళ్ళకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళకి తెలియకుండానే మనకు కనెక్ట్ అవుతుంది. పిశాచ బాధలు అంటారు దీన్ని. పిశాచ యోగం ఉంటుంది జ్యోతిషాస్త్రంలో, జాతకంలో. ఆ పిశాచ బాధలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కర్మని బట్టి, అది వీళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే పిశాచ బాధ కూడా వస్తుంది. అదేదో ఊరికనే రావడం కాదు, వస్తుంది. అయితే అప్పుడు అలాంటప్పుడు ఏంటి అంటే ఎందుకు జరుగుతాయి అసలు ఇంట్లో, ఎందుకు పిశాచ బాధలు ఎక్కువ పెరుగుతాయి జాతకంలో ఉన్నప్పుడు? ఎందుకంటే నిత్య దీపారాధన ఇంట్లో చేయకపోవడమే దీనికి మెయిన్గా నిత్య దీపారాధన చేయకపోవడమే. అండ్ అలాగే రెండవది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారికి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే ఈ గొడవలు ఇవన్నీ కాకుండా వీళ్ళు నిద్రపోయినప్పుడు పైన ఏదో ఒక బరువుగా ఉన్నట్టుగా, లేకపోతే పురుషులకి స్ఖలనం జరగడం, లేదా స్త్రీలకి ఒక రకంగా అనిపించడం, ఏదో మనిషి మీద ఏదో పైన పడ్డట్టుగా, ఏమీ చేయబుద్ధి కాకపోవడం, స్నానం చేయబుద్ధి కాకపోవడం, ఆలయాలకు వెళ్ళబుద్ధి కాకపోవడం, ఇటువంటివన్నీ కూడా మొండిగా వ్యవహరించడం, ఆ సంబంధం లేకుండా గొడవలు పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే ఒకటి వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగి ఉండాలి, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా ఏదైనా కాలంలో కూడా అలా జరుగుతాయి. ఉన్నాయంటే కాలం ఏదైనా కానీ ఎనర్జీ దానికి సంబంధం లేదు. అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఏం లేదు, ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఒకరి మీద ప్రయోగం చేయడం. దేవతా సంబంధించిన ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొని దాన్ని చేయడం. అయితే ఇక్కడ ఇలాంటి సమయంలో ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది రాదు అంటే ఒకటి వాళ్ళు నిత్య దీపారాధన చేయాలి. రెండవది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఉదయం సాయంత్రం చేసుకోవడం. అలాగే మూడవది ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు ఇంట్లో 6 నెలలకు ఒకసారైనా ఏదైనా హోమం చేయించుకోవడం వల్ల కూడా తగ్గుతుంది. అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నా సరే మళ్ళీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది యంత్రం ఉంటుంది. అది ఎలా అయితే మనకి మత్స్య యంత్రం అంటారు, అంటే గృహంలో ఈశాన్య భాగంలో పెడతారు మత్స్య యంత్రాన్ని. భూమి లోపల పెట్టే ఉంటే ఇండివిజువల్ హౌస్ అయితే, లేనట్లయితే ఇంట్లో పెడతారు. అది గృహ వాస్తు దోషం పోవడానికి. అలాగే ఇంట్లో లక్ష్మీ యంత్రం ఉంటుంది, లక్ష్మీ ప్రాప్తి కలగడానికి. ఇదేంటంటే నెగటివ్ ఎనర్జీస్ తీసేసేయడానికి హనుమత్ యంత్రం ఒకటి ఉంటుంది. ఈ హనుమత్ యంత్రం దాదాపు ఇది ఏంటంటే కంప్లీట్ ప్యూర్ కాపర్తో చేసి దీనికి ఏంటంటే రుద్రం అభిషేకం చేయడము, పంచోపచారాలు అంటారు. అంటే మీకు ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసము, శయావాసము, అదేవిధంగా ఇలా 5 వాసాలు చేస్తారు. అంటే ధాన్యంలో పెడతారు, జలంలో పెడతారు, పుష్పాల్లో పెడతారు, అలాగే భూమి మీద పెడతారు, క్షీరంలో పెడతారు, క్షీరావాసం. ఈ 5 వాసాలు 5 రోజులు చేసి ఆ ఇంటిలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ
ఈ యొక్క హనుమత్ సంబంధించినటువంటిది లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎంటర్ అవ్వకుండా వాళ్ళ గోత్రనామాలతో చేసి ఈ యొక్క యంత్రాన్ని పెట్టినప్పుడు ఈ యంత్రాన్ని ఇంటి లోపల కానీ బయట కానీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చేసుకోవాలా గురుగారు, లేకపోతే మీరే అలా చేసి చేసిస్తామండి. అంటే వాళ్ళకి చేసుకోవడం కుదరదు కదా, అంటే వాళ్ళు చేసుకోలేరు కదా. అవునవును, వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి సిస్టమ్ అంటే తెలియాలి. బయట మనకి ఈ యంత్రాలు దొరుకుతూ ఈ చిన్న సైజ్ లో ఉంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయండి, అది వేరు. అది ప్యూర్ కాపర్ ఉండదు. ఇది మనం ఏంటంటే కంప్లీట్ కాపర్, మీకు ఇట్లా బెండ్ చేయడం కూడా కష్టం. ఓకే, అంటే ఇది లైఫ్ టైం ఉంటుందా గురుగారు? లైఫ్ టైం ఉంటుందండి, 100 years ఉంటుంది. ఇంకొకసారి తీసుకుంటే కనుక లైఫ్ టైం అంటే 100 years ఉంటుంది దీని. ఇది అంటే దానికి చేసే జపం అలా చేస్తాం. ఓకే, దాని పవర్ 100 years ఎనర్జీ అంటే ఒక శక్తిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంట్లో దీనికి ఏం చేయాలంటే రోజు ధూపం మీద ఒక నైవేద్యం పెడుతుండాలి. ఒక చిన్న చెక్కలాగా మీరు గోడకు పెట్టించేసారు. ఇది ఒక చిన్న చెక్కలాగా మీరు అక్కడ కొట్టించేసుకుంటే దాని మీద ఒక దీపం వెలిగించడము, లేకపోతే దానికి ధూపం ఇవ్వడం. మెయిన్ గా ధూపం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలంటారు? ఇంటి లోపలైనా పెట్టొచ్చు, ఇంటి బయటైనా పెట్టుకోవచ్చు. బయటైనా పెట్టచ్చు. చాలా మంది ఇంటి బయట పెట్టుకుంటారు. గుమ్మం మనకి తలుపు ఉంటుంది కదా, తలుపు పక్కన పెట్టుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే ఇది ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది. అంటే ఫ్యామిలీలో ఎవరికి ఏమీ కలగకుండా, అంటే బ్లాక్ మ్యాజిక్స్ ఈ పిశాచ బాధలు రాకుండా, ఎవరో బ్లాక్ మ్యాజికే చేయాలని రూల్ లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎవరో శత్రువులే ఉండి చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు శత్రువులు చేయొచ్చు, కానీ కొన్నిసార్లు వీళ్ళ ప్లాంటరీ పొజిషన్స్లో వీక్గా ఉన్నప్పుడు, వీళ్ళ సన్ స్ట్రాంగ్గా లేనప్పుడు, రాహు యొక్క మహాదశలు నడుస్తున్నప్పుడు అటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అదే కొన్నిసార్లు ఎక్కడైనా కూడలిలో తొక్కినా కూడా ఇలా అంటారు కదా, దిష్టి తీసి తొక్కినప్పుడు కూడా అలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా. అవునవును. ఓకే, అలాంటి దిష్టి కానీ అన్ని రకాల వాటికి పరిహారం అని చెప్తారు. ఓకే, విన్నారు కదండి గురుగారు చెప్పినట్లు. ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ కానీ ఎట్లాంటి వాటికైనా కూడా ఇది ఒక మంచి పరిష్కారం అని చెప్తున్నారు కదా. ఈ యంత్రాన్ని కనుక మీకు కావాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ చేసి యంత్రాన్ని తీసుకోవచ్చు. దీని లైఫ్ టైం అయితే 100 ఏళ్ళు దాకా ఉంటుంది. సో మీ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.